అయితే మనం జావాలి, లేకపోతే తెలంగాణ రావాలి. కానీ ఎట్టి పరిస్థితులు ఆపద్దు. నడమల మనం చచ్చిపోతాం. ఢిల్లీలో కూడా అడిగితే చెప్పిన ఒక కాంగ్రెస్ వాడు అడుగుతుండే, నువ్వు ఎక్కువ గడబడి చేస్తావు ఏంది కేసీఆర్ అంటే, నేను చెప్పిన అరే కేసీఆర్ పోతే ఇంకో పీసీఆర్ రెడీ ఉన్నారు నడపడానికి. ఇలా ఉద్యమ స్థాయి ఆడికి లేచింది, నీకు అర్థమైతే లేదు. మీకు మీరు గోల్ తింపుతాం అనుకుంటున్నా, తింపలేరు. మీరు నన్ను కథం చేసినా తింపలేరు అని చెప్పిన. వాడు నన్ను అడిగిండు, హూ ఇస్ దట్ పీసీఆర్ అని. ఊరికి 5 మంది ఉన్నారు పోయి పీసీఆర్లు, ఎవరినని పట్టుకుంటావు అని అడిగాను. ఆనెస్ట్లీ ఇదే మాట చెప్పాను నేను. ఊరికి 5 అయితే పక్కా ఉన్నారు పీసీఆర్లు, ఎవరు పట్టుకుంటావు బిడ్డ. ఇలా తెలంగాణ ఉద్యమ స్థాయి అది కాదు అని చెప్పాను. అంటే ఎక్కడనో పాతాళ లోకంలో ఉన్న తెలంగాణ, అయ్యకు కానటువంటి అవ్వకు కానటువంటి ఆగమైపోయిన తెలంగాణ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకు డబ్బులు లేవు, నిధులు లేవు, పత్రికలు లేవు, మీడియా లేదు. అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లానగానే ఉబ్బుడు, జర్ర గిట్లానగానే సగ్గుడు. అప్పుడే వెంటనే తడపల కింద అయిపోయింది. ఆగమాగం దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలా మందికి తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99లోనే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్. 1000 గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడికి చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే. జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలా మంది తెలియదు 2001లో అనుకుంటారు. కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని పట్టుకొచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగ అడిగినమా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము. అవి ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన, సుద్దాల అశోక్ తేజ్ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు. మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే, మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొంచెం మంచిగా చెప్పాలి. ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పిన. పోషమ్మ బోనాల శివసత్తులాట, మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట. ఫస్ట్ సాంగ్ అది. అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నాను. అపనమ్మక స్థితి. ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాయ బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి
ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలా మంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. అనేక పర్యాయాలు రాజీనామా చేస్తాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే పొంగిపోలేదు. తర్వాత దాన్ని మలుచుకుంటూ 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 పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా అన్నాడు, కళ కూడా లేదు కనీసం. దేర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్, నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మీరందరూ మార్చుకోవాలి, ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు. 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ళ పరిపాలన. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండా. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్క కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళా నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయాలు. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకటి వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకటి నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్టే జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి. ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ, పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ, పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ, నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం? అన్ని ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపు గాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకో, అత్యాశలకో, అడ్డగోలు హామీలకో ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాపిన చెయ్యి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే పని చేసినాం. మనం ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా.